దేవుని మనస్సును తెలుసుకోవాలనే దేవుడు చిన్ననాటి నుండి మీ పిల్లలకు ఈ విషయాలు నేర్పించమన్నాడు. అప్పటికి సరిపోదు. చావు కాలానికి దేవుని మనసంతా తెలిసి చావరెవరు. బ్రతుకు కాలం అంతా పుట్టినప్పటి నుండి పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, ఇంట కూర్చున్నప్పుడు మీ పిల్లలకు ఈ మహాజ్ఞానాన్ని నేర్పించమని దేవుడు తన మనస్సులోని మాటలను బైబిల్లో వ్రాయించాడు. రాత్రి మీరు చదువుకున్నారు. అప్పటి నుంచి మొదలెడితే చనిపోయినంత వరకు దేవుని మనస్సును తెలుసుకున్న మనసుకు అనుకూలంగా ఆయనకిష్టమైనది భూమి మీద చేస్తూ అలా మీ తనువుని చాలించాలి. ఇది దేవుని మనసు అండి. దేవుని మనసు ఎరగడానికి ముందు దివారాత్రము ఆయన మనస్సును ధ్యానించాలి కదండి. ఈరోజు బైబిల్ని ధ్యానించాలని ఎవరికి తెలుసండి? చదవటమే గొప్ప అనుకుంటున్నారు కొంతమంది, సభలకెళ్ళి వినటమే గొప్ప అనుకుంటున్నారు, సంఘాలలో వినటమే గొప్ప అనుకుంటున్నారు. వినటం కాదండి, మీరు వింటే మోసపోతారు. ఆ విన్నది మీ బ్రతుకులో చెయ్యాలి. వినేసి అందరూ వింటున్నారు కదండి, అందరూ వింటున్నారు. మనం వింటే కాదండి, విన్నది దేవుని ఇష్ట ప్రకారంగా మనం ఉండటానికి. కనుక దేవుని పిల్లలారా, మరి పౌలు రోమాలో ఉన్న సంఘానికి ఎందుకు రాశాడు? వాళ్ళు దేవుని మనస్సును ఎరుగని వారు అని అర్థం. దేవుని మనస్సును ఎరుగని వారు. కనుక దేవుని పిల్లలారా, మనం దేవుని మనస్సును ఎందుకు ఎరగాలి? మనం పోయేది అక్కడికే. కనుక మనం పోయేది దేవుని దగ్గరికే. ఆత్మ ఈ శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత దానిని భూమి మీద భద్రంగా ఉంచగలిగింది దేవుని చేత చేయబడిన మానవ దేహం. అవును కదా? ఈ బొమ్మని ఎవరు చేశారు? మనిషి అనేవాడు చేయలేడండి. అదే చెప్పాను. ఆకాశ మహాకాశాలు పట్టజాలని పరమాత్మ అతని పుత్రులు, అతని పిల్లలు, కుమారులు, కుమార్తెలు, అతని నుండి వచ్చిన వారు ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత విస్తారమైన రూపాన్ని కలిగిన మీరు ఆయన చేసిన ఈ మట్టి, ఈ పంజరంలో కొంతకాలం భూమి మీద ఉండటానికి చేయబడ్డారు. ఈ కొంతకాలము ఆయన మనస్సు ఎరిగిన వారుగా దేవుని కొరకు, తండ్రి కొరకు అతని కోరికను నెరవేర్చడానికి వచ్చారు. యేసుప్రభు వారు 33 సంవత్సరాలు ఉన్నారు, మీకు తెలుసు. ఈ 33 సంవత్సరాలలో ఆయన చిన్ననాడు వెతకటానికి వచ్చినటువంటి తల్లిదండ్రులతో ఏమన్నాడో మీ అందరికీ తెలుసు. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 49. యేసుక్రీస్తు 12 ఏళ్ల వయస్సు, అంతే కదండి, 12 ఏళ్ల వయసు ఆయనకప్పుడు. ఆయన అంటున్నాడు, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అంటున్నాడు. ఉంది కదండి బైబిల్లో. పిల్లవాడికి దేవుని పని మీద ఉండవలసిన ప్రారంభ కాలం 12 ఏళ్ళండి. ప్రభుత్వది నేనెక్కడదో పుట్టించిన మాట కాదు. అంటే 12 ఏళ్ల నుండి దేవుని పని మీద పిల్లలు ఉండగలరా? ఉండగలరు కనుకనే అని చెప్పాడు. ఉండలేరు అంటే నువ్వు చెప్పింది తప్పు కదా, ఆయన చెప్పింది రైటు. 12 ఏళ్ల నుండి పిల్లలు దేవుని పనిలో ఉండాలి అని ఎవరితో చెప్తున్నాడు ఈయన? కన్న తల్లితోని, తండ్రి యోసేపుతోని. మీరేలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద
ఉండవలెనని మీరు ఎరుగారా అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి? 12 ఏళ్ల నుండే పిల్లలను తండ్రి పనిలో పెట్టాలన్న సంగతి మీకు తెలుసు. జాగ్రత్తగా వినాలి మీరు. మాయ లేదు, మంత్రం లేదు, గారడీ లేదు, దర్శనం లేదు. జాగ్రత్తగా వినాలి. బైబిలేనండి ఫైనల్ అథారిటీ. బైబిల్ని పక్కన పెట్టి ఏ ఒక్క మాట నోట జారిందో బైబిల్లో లేనిది అదేనండి అబద్ధపు బోధ. అబద్ధం బోధ అండి అది. మరలా జ్ఞాపకం చేసుకోండి, ఆఖరి రోజు కదా. 12 ఏళ్ల నుండి 12 ఏళ్ల వయసు ఆయనకి, 41వ వచనంలో ఉంటుంది. 12 ఏళ్ల వయసు అప్పటికైనా ఆయన అంటున్నాడు, మీరు ఎలా నన్ను వెతుకుచుంటారు? నేను 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 తండ్రి పనుల మీద, పరలోకమందున్న తండ్రి నాకు అప్పగించిన పనులన్నిటినీ తండ్రి పనుల మీద ఉండాలని, ఉండవలెనని మీకు తెలుసు. మీరు ఇరుగరా? మీరు ఇరుగరా అంటే అర్థం ఏంటంటే, మీరు ఇరుగరా అంటే అర్థం ఏంటి? మీకు తెలీదా? మీకు తెలుసు. అంటే అంటే దేవునిని తెలుసుకున్నవారు తమ పిల్లలను 12వ ఏట నుండి దేవుని పనిలో ఉంచవలెను. ఏమిటి? 16వ శతాబ్దంలో జాన్ గూటన్బర్గ్ కనిపెట్టాడు అక్షయంత్రాన్ని. 16వ శతాబ్దంలో జాన్ గూటన్బర్గ్ అక్షయంత్రాన్ని కనిపెట్టాడు. ఈ అక్షయంత్రం కనిపెట్టబడి బైబిలు మొదటగా ముద్రించబడిన తరువాత ప్రపంచానికి బైబిల్ వచ్చింది. ప్రపంచానికి. అందుకే రవేస్తమించిన సామ్రాజ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దేవుడు నడిపించాడు. కేవలం ఆయన మాటలు ప్రపంచవ్యాప్తం కావాలని. అంతేగాని వాడి దగ్గర ఫిరంగులు ఉన్నాయనో, ఏదో బ్రిటిష్ సామ్రాజ్యం గొప్ప బలమైందని కాదండి. అదంతా చాలా యూరప్ ఖండంలో చిన్న చిన్న పీస్ అండి అది. ప్రపంచాన్ని జయించింది. ఎందుకు జయించింది? దేవుడు జయింప చేశాడు. ఎందుకు జయింప చేశాడు? బైబుల్ అనేది ప్రపంచవ్యాప్తం వాళ్ళ ద్వారా విస్తరించాలి. అనగా 16వ శతాబ్దంలో బైబుల్ మనుషుల దగ్గరికి వచ్చింది. అంతకుముందు డార్క్ ప్లేస్, అదంతా చీకటి నేల. అప్పుడు ఉన్నత అధికారుల దగ్గర, మరి జమీందారుల దగ్గర, రాజవంశాల దగ్గర బైబిల్ చర్మపు కాగితాలు లారీలు ఉండేవి. కనుక ప్రజల దగ్గర ఎవరు ఉండేవి కావు. కనుక దేవుని పిల్లలారా బాగా ఆలోచించండి. బైబిల్ వచ్చి, మనుష్యుల చేతికి బైబిల్ వచ్చి 400 సంవత్సరాలు అయింది. 400 సంవత్సరాలు అయింది సుమారు. ఈ 400 సంవత్సరాలలో ఏమైంది? బైబిలు చదివిన వాడు ఒక్కొక్కడు ఎవడిష్టానుసారంగా వాడు ఆలోచించాడు. ఆ ఆలోచించటం వల్ల, బాగా వినండి, అలాగ ఆలోచించటం వల్ల డేక్స్ వెర్షన్ వచ్చింది, కింగ్ జేమ్స్ వెర్షన్ వచ్చింది, ఇంటర్నేషనల్ వెర్షన్ వచ్చింది, ఏమండి, మరి కిడియన్ వెర్షన్ వచ్చింది. వెర్షన్ అంటే ఏంటి? వాడి వెర్షన్ ఆడదండి, మా వెర్షన్ మాదండి అంటారు. అర్థమైతే వాడు అవుననొచ్చు, వీడు కాదనొచ్చు. ఒకే వెర్షన్లో ఉన్న హిబ్రూ, గ్రీకు భాషలలో ఉన్న ఈ బైబిల్ ఒకే వెర్షన్, దేవుని వెర్షన్ అంటారు దీన్ని. దేవుని ఉద్దేశ్యము, దేవుని మనస్సు ఒకే వెర్షన్లో ఉన్నటువంటి హిబ్రూ, గ్రీకు భాషల్లో ఉన్నటువంటి మహాజ్ఞానం ఎన్ని వెర్షన్స్లకు వచ్చేసిందండి. ఏమంటే డేక్స్ బైబిల్లో ఎలా ఉందండి, మరి ఇంటర్నేషనల్ వెర్షన్లో ఎందుకు ఆగుందండి అని ప్రశ్నలు ఇస్తుంటారు నన్ను. ఇది వీడి వెర్షను, అది వాడి వెర్షను, నువ్వు దేవుడి వెర్షన్లోకి రావాలంట.